మరి అందరు బాగున్నారా? నేను గనక మీ ప్రార్థన, సేవకుల ప్రార్థన, దేవుని మహాకృపను బట్టి ఈరోజు సజీవంగా మీ ఎదుట నిలబడి ఉన్నాను. నిజముగా ఇప్పటి వరకు నేను ఉంటాను అని నాకే తెలియని స్థితి. ఒకటైతే అనుకున్నాను, ప్రభువా నన్ను సజీవ లెక్కలో నిలబడితే నీ పని ఇంకా బలంగా చేస్తాను, లేదంటావా నీ సన్నిధికి నన్ను పిలుచుకో అని చివరి క్షణంలో ప్రార్థన చేశాను. మరి చిన్న సాక్ష్యమును పంచుకొని నేను వాక్యంలోనికి వెళ్తాను నాకున్న సమయంలో. మరి నా సాక్ష్యము, గత సాక్ష్యము మీ అందరికీ బాగా తెలుసు. అందరికంటే ముందుగా మీకే తెలుసు. ప్రపంచం మొత్తానికి తెలియటానికంటే ముందుగా మీ సంఘానికి నా సాక్ష్యము ఈ సంఘము ద్వారా దేశ విదేశాల్లో వాడబడటానికి దేవుడు కృప చూపించారు. అయితే అక్టోబర్ మాసములో అనుకోని రీతిగా మరి ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళటం, అక్కడ నేను హోటల్ ఫుడ్ తినటం. అప్పటి వరకు నేను టైం టు టైం తినేదాన్ని కాదు. ఆ కాన్ఫరెన్స్లో టైం టు టైము వాళ్ళు భోజనం పెట్టడం అనే రకాలు, నేను కడుపు నిండా ఆహారం తినటం, అదే నాకు దెబ్బ అయిపోయింది. మరి అదే టైంలో విజయవాడలో పెద్ద వరదలు కూడా వచ్చి ఉంటున్నాయి. కలుషితమైనటువంటి నీళ్లు తాగటము, హోటల్ ఫుడ్ తినటము, బలహీనమైనటువంటి నా శరీరం తట్టుకోలేకపోయింది. మరి అది అయిపోయిన తర్వాత నార్మల్గా స్టార్ట్ అయినటువంటి వాంతులు, విరోచనాలు ఒక 1 వీక్ మరి కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి. అయితే నార్మల్గా వచ్చినటువంటి గ్యాస్ ట్రబుల్ వల్ల వాంతులు అవుతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి అని చెప్పి అనుకున్నాము. కానీ తీరా చూస్తే ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వారం రోజుల పాటు హాస్పిటల్లో సెలైన్స్ పెడుతున్నారు, ఇంజెక్షన్స్ వేస్తున్నారు. రోజుకి 2000 రూపాయల పైన ఇంజెక్షన్స్ వేస్తున్నారు. ఉదయకాలం రాత్రికాలం వెళ్ళి మెడిసిన్ ఇంజెక్షన్స్ వేయించుకుంటున్నా, సెలైన్స్ పెట్టించుకుంటున్నాను. హాస్పిటల్లో ఉండలేక మధ్యాహ్నం కొంత టైం ఇంటికి వస్తున్నాను. ఆ డాక్టర్ గారు క్రిస్టియన్ డాక్టరే. పాస్టర్మ గారి బాధ్యత నాది, మీరేం టెన్షన్ పడొద్దు, అమీబియాసిస్ అని ఒక వ్యాధి, ఇది పేగుల్లో ఇన్ఫెక్షన్ సోకింది, అది నిదానంగా తగ్గుతుంది, టైం పడుతుంది అన్నారు. సరే, ఆ వ్యాధి లక్షణాలు ఏంటి అంటే లోపల ఉన్నటువంటి నీరంతా బయటకు వెళ్ళిపోతుంది. అది వామిటింగ్స్ రూపంలో కావచ్చు, మోషన్స్ రూపంలో కావచ్చు, ఏ విధంగా అయినా కూడా లోపల నీరు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. డైజెషన్ అవ్వదు, భయంకరమైన స్మెల్ రావటము, మరి వామిటింగ్ చేసుకున్నా, మోషన్కి వెళ్ళినా భయంకరమైన దుర్వాసన రావటము, ఇది వ్యాధి లక్షణాలు. అయితే వారం రోజులు దాటిపోయింది, తగ్గటం లేదు. డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ చెప్పిన సంగతి తగ్గుతుంది అన్నాడు. 6వ రోజుకి వచ్చేసరికి వెంటనే పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, కొంచెం సీరియస్గానే ఉంది పొజిషన్ అని చెప్పారు. అదేంటి పాస్టర్మ గారి బాధ్యత నాది అన్న డాక్టర్ గారు ఉన్న పాటున పెద్ద హాస్పిటల్కి వెళ్ళమంటే మా దగ్గర ఫైనాన్షియల్గా కూడా మరి కొంత ఇబ్బందికరంగా ఉంది. అప్పటికే లోకల్ హాస్పిటల్లో కొంచెం సైలెంట్గా ఉండండి అమ్మా. దేవునికి స్తోత్రం. అయితే అప్పటికే చాలా డబ్బులు అయిపోయినాయి. వారం రోజులు లోకల్ హాస్పిటల్లో ఉండటం వల్ల సడన్గా పెద్ద హాస్పిటల్కి వెళ్తే మరి అక్కడ డబ్బులు కావాలి, ప్లస్ అక్కడ ఏమవుతుందో తెలియదు అని ఈ ఒక్క పూటకి ట్రీట్మెంట్ చేయండి, మేము తర్వాత వెళ్తామని బలవంతంగా ఆ రోజు కూడా ట్రీట్మెంట్ చేసుకున్నాం. తీపించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే, కనీసం సాయంకాలం అయినా మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి, చాలా సీరియస్గా ఉంది పరిస్థితి అన్నారు. ఇంటికి మరి వచ్చాను. మరి కొంతమంది ఫోన్లు చేసి ఇది 24 గంటల కడుపు నొప్పి అవ్వచ్చు, లేకపోతే పేగు ఉబ్బిపోయి ఉండొచ్చు, ఇది సీరియస్ అయితే పేగు పగిలిపోవచ్చు, ఒక్కొక్కరు ఒక విధంగా నాకు భయం పెడుతున్నారు. ఎందుకంటే ఎడమ పక్కన కడుపంతా ఉబ్బిపోయింది, ఎడమ పక్క నుంచి పేగుల్లో నుంచి చాలా నొప్పి వచ్చేస్తుంది. ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఈ వారం రోజులు ఎంత పవర్ఫుల్ డోస్ వేసినా కానీ ఆ బలము నాకు పని చేయటం లేదు, నిద్ర పట్టడం లేదు, కడుపులో ఒక బాధ, మంట. అలాంటి పరిస్థితుల్లో మరి వెంటనే ఏడుస్తూ నేను ఒకటే దేవుని సన్నిధిలో, ప్రభువా ఇప్పుడే ఒక మందిరాన్ని నాకు ఇచ్చావు, సంఘము మరి దీవెనకరంగా ఎదుగుతూ ఉంది, దీవించబడుతూ ఉంది సంఘము. ఇలాంటి సమయంలో ఒకవేళ నాకు ఆపరేషన్ చేసినా నేను ఇప్పుడే మళ్ళీ తిరిగి రాలేను, లేకపోతే నేను బ్రతుకుతానా, నేను బ్రతికి సజీవంగా ఇంటికి వస్తానా అనే ఇలాంటి అనేకమైనటువంటి ఆలోచనలతో ఆ టైంలో ఉన్న పాటున హాస్పిటల్కి వెళ్ళటం. విజయవాడకి గుంటూరుకు మధ్యలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ అని
ఉందండి, మెడికల్ కాలేజీ కూడా ఉంది, చాలా పెద్ద హాస్పిటల్. మరి ఆ హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేశారు. డాక్టర్లు అందరూ నన్ను ఐసీయూలో అడ్మిట్ చేస్తే ఒక 10 మంది డాక్టర్లు పైబడి నా చుట్టుముట్టారు. అందరూ అడుగుతున్నారు, నాకు ముందే ఓపిక లేదు. వాళ్ళు నాకు ట్రీట్మెంట్ చేసే లోపల ఒక గంటలోనే 30 సార్లు మోషన్స్కి వెళ్ళిపోయాను. 30 సార్లు వెళ్తున్నాను, వస్తున్నాను, బెడ్ మీద పడుకుంటున్నాను, మళ్ళీ వెళ్తున్నాను, స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్తున్నారు, వస్తున్నారు, మళ్ళీ పడుకుంటున్నాను. అసలు అర్థం కావట్లేదు. డాక్టర్ వస్తే నా వల్ల కాదండి, ఇప్పటికి ఇన్నిసార్లు అయింది అంటే మాకు అర్థం కావట్లేదమ్మా, ఏమైందన్నది అర్థం కావట్లేదు. ఇంత ఇంజెక్షన్స్ వేశారు వెంటనే, అయినా తగ్గటం లేదు. ఐసీయూలో ఆ రోజు ఉంచారు, 2 రోజులు ఉంచి మెడిసిన్ వాడుతున్నారు. డాక్టర్లు రోజు నా మీద వచ్చి అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. చెప్తూ ఉన్నాను, డాక్టర్లకు అంతు చిక్కట్ల, మా వాళ్ళకి ఏం చెప్పటం లేదు. పాస్టర్ గారికి ఇంకా కోపం వచ్చి డాక్టర్ల మీద గొడవ పడ్డారు. ఏంటండి ఇన్ని మందులు, 1000 రూపాయల మందులు రాస్తున్నారు, 10 మంది డాక్టర్లు చుట్టుముట్టారు, ఏమైంది చెప్పకుండా మీరు మళ్ళీ ఇలా చెప్తున్నారు అంటే, మా ప్రయత్నం మేము చేస్తాం, ఇష్టమైతే ఇక్కడ ఉంచండి, లేదంటారా మీకు ఇష్టమైన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని గొడవ పడటం డాక్టర్తో. పాస్టర్ గారు గొడవ పడటం వల్ల ట్రీట్మెంట్ ఆపేసి ఇదంతా జరుగుతున్న సమయంలో మళ్ళీ నేనే డాక్టర్తో, సరేనండి వీళ్ళు టెన్షన్ పడుతున్నారు నాకేమవుతుందో అని, మీ ట్రీట్మెంట్ మీరు చెయ్యండి, దేవుడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడని డాక్టర్లకు నేను చెప్పి ట్రీట్మెంట్ చేయమని నేను చెప్పినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఐసీయూలో మరి చివరిగా వెంటిలేటర్ల మీద ఉన్న వాళ్ళ మధ్యకి నన్ను తీసుకొని వెళ్ళారు. డైపర్ వేసేశారు. నాకు ఉన్న బలహీనత ఏంటంటే కొంచెం బాత్రూమ్ నీట్గా లేకపోతే వెళ్ళను, అది ఎన్ని రోజులైనా అలా ఉండిపోతాను, నా బలహీనత. కానీ నా పరిస్థితి ఎలా ఉందంటే చిన్నపిల్లలకి డైపర్ వేసినట్టు అలా వేశారు. యూరిన్ పైపు పెట్టాలని అందరూ, నా చుట్టూ ఉన్న వారందరూ కూడా వెంటిలేటర్ల మీద ఉన్నారు. నాకు ఊపిరైతే అందుతుంది, నా ప్రాణం ఎక్కడో కొట్టుకుంటూ ఉంది. అయితే క్రిస్టఫర్ అన్నయ్య వాళ్ళు, మా టీం 7 PF టీం ఉంది కదండి, అందరూ కలిసి అక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. నా గురించి తెలిసిన, నేను ఏ ప్రాంతాలకైతే వెళ్ళి వాడబడ్డానో వాళ్ళందరికీ తెలిసిపోయి అందరూ ఉపవాస ప్రార్థనలని, ఆల్ నైట్ ప్రేయర్స్ అని నా కోసం కన్నీరు కారుస్తున్నారు. నేను చెప్పగలను, నేను ఈ లోకంలో ఎవరిని సంపాదించకపోయినా, ఆస్తులు సంపాదించకపోయినా, నా కోసం ప్రార్థన చేసే కొన్ని 100 మందిని సంపాదించుకున్నాను. అదైతే నేను నిశ్చయంగా చెప్పగలనండి. హల్లెలూయా. నా కోసం ఒక పక్కన ప్రార్థన జరుగుతుంది, నేనైతే కళ్ళు మూస్తూ తెరుస్తూ చివరి కొన ఊపిరితో ఉన్నట్టుగా నా పరిస్థితి ఉంది. కన్నీరు కారుస్తున్నా. ఒకటే అడిగా, ప్రభా ఈ స్థితిలో నన్ను ఉంచొద్దు, ఈ భయంకరమైన నరకం నేను అనుభవించలేను. నా పొట్ట రోజు రోజుకి పెరిగిపోతుంది. అందరూ డెలివరీకి వెళ్ళి సీరియస్ అయిందేమో అనుకుంటున్నారు. డెలివరీ కాదు, పొట్టంతా ఉబ్బిపోయింది, కాళ్ళు చేతులు సన్నగా అయిపోయాయి, పొట్టంతా ఉబ్బిపోయింది. ఎన్ని టెస్టులు చేసినా, ఎన్ని రిపోర్ట్లు చేసినా డాక్టర్లకు అంతు చిక్కటం లేదు. ఒక పక్కన రోజుకి 20 టెస్టులు, చేతులన్నీ నరాలు దొరకట్ల, ఎందుకంటే ఒంట్లో ఉన్న నీటి శాతం అంతా బయటకు వచ్చేయటం వల్ల ఆ నరాలు దొరకక చచ్చుబడిపోయి ఎక్కడ గుచ్చితే అక్కడ గడ్డలు కట్టేస్తున్నాయి. చివరికి చేతులకి దొరకక కాళ్ళకి నరాలు, మళ్ళీ కాళ్ళ కన్నా సెలైన్ పెట్టాలి అనుకున్నటువంటి పరిస్థితి. చివరిగా ఒక్కటే అనుకున్నాను, ప్రభా ఈ బ్రతుకు నాకొద్దు, ఈ భయంకరమైన స్థితిలో నన్ను ఉంచొద్దు. ఇప్పటిదాకా సేవ చేసావు, మరి సేవ చేయించావు నా చేత, చనిపోయే నన్ను బ్రతికించి, ఇంతకాలం నన్ను బ్రతికించి ఘనంగా వాడుకున్నావు. చివరి క్షణాల్లో నీ సేవకురాలు ఇలా చనిపోవడానికి అప్పగించొద్దు. నీ చిత్తమైతేనా నన్ను బ్రతికిస్తే ఇప్పటిదాకా కష్టపడిన దానికంటే రెట్టింపు బలంతో నీ సేవ చేస్తాను, లేదంటే వెంటనే నన్ను పిలుచుకో, నీ సన్నిధికి పిలుచుకో. ఎందుకంటే దేవుని కృప, నేను ఒకవేళ మరణించిన దేవుడు నా ఆత్మ దేవుని దగ్గర ఉంటుందని ఒక ధైర్యంతో, ఒక విశ్వాసముతో అదే ప్రార్థిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే సేవకులందరూ నా కోసం ప్రార్థిస్తూ ఉన్నారో అదే సమయంలో దేవుడు నాకు మరి స్వస్థతను కలగచేశాడండి. హల్లెలూయా. మరి వెంటనే ఐసీయూలో నుండి మరి వేరే వార్డుకి షిఫ్ట్ చేశారు. అక్కడికి వెళ్ళినా కూడా రోజుకి 20 సార్లు 30 సార్లు అవుతున్నాయి. కాకపోతే నాలో కొంత ఓపిక అనేది కలిగి మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ వార్డులో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు పరిస్థితి, ఏదన్నది క్లియర్గా చెప్పటం లేదు. నేను డాక్టర్లను అడిగాను, బ్లడ్ ఎక్కించాలి, వెంటనే బ్లడ్ 2-3 ప్యాకెట్లు ఎక్కించాలన్నారు. మరి తప్పని పరిస్థితి, ఒక్కో ఇంజక్షన్ 6,200 రూపాయలు ఇంజక్షన్స్ వేయాలి అంటున్నారు. నేను అప్పటికి కొన్ని 1,000 రూపాయలు మా శక్తికి మించి ఖర్చు పెట్టారు.
అయితే ఒకటి అడిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా ఇలా పొట్ట ముందుకు పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాను. ఎందుకంటే పాస్టర్ గారు వెళ్తే డాక్టర్ కోప్పడిపోతున్నారు, గొడవ పడ్డారు కాబట్టి. నేనే చిన్నగా అడుగులు వేసుకుంటూ దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఉండేవాళ్ళు ఎవరు లేరండి, నేను ఒంటరిగా ఉంటున్నాను, చాలా దూరం అయిపోయింది, గుంటూరు, విజయవాడ నుంచి గుంటూరు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది హాస్పిటల్, నన్ను డిశ్చార్జ్ చేయండి, నేను మళ్ళీ ఇంటి దగ్గర ట్రీట్మెంటు, ఇక్కడ మీరు ఏవైతే ఇంజెక్షన్స్ ఇస్తున్నారో, ఇక్కడ మీరు ఏవైతే మెడిసిన్ ఇస్తున్నారో అవి ఇంటి దగ్గర నేను వాడుకుంటాను, మళ్ళీ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, నన్ను ఇక్కడి నుంచి పంపించండి అని. అలాగే నడవలేని స్థితిలో అలానే చిన్నగా వెళ్ళానండి డాక్టర్ని. డాక్టర్ నా పరిస్థితి చూసి, నీ పక్కన ఎవరు లేరు కదమ్మా, సరే నువ్వు మరి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని కరెక్ట్గా వారానికల్లా మీరు రావాలి, ఈ వారము ఎప్పుడెప్పుడు ఇంజెక్షన్స్ వాడాలో ఎప్పుడెప్పుడు ఇలా వాడాలో చెప్తామన్నారు. మరి దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని కొంతకాలం ఇంటి దగ్గర సెలైన్స్ ఎక్కుతున్నాయి, ఇంజెక్షన్స్ వేస్తున్నారు, ఇంటి దగ్గరికే వచ్చి వాడుతున్న మెడిసిన్ వాడుతున్నాను. ఇలా ఉంటున్న సమయంలో సంఘంలో కొంత గలిబిలి ఏర్పడింది. ఈ గలిబిలిని బట్టి నేను భయపడిపోయి, నాకు దేవుడిచ్చినటువంటి సంఘం ఎక్కడ చెదిరిపోతుందో అని భయపడి, నాకు ఈ రోగాలు ఈ బలహీనతలు నన్ను ఏమీ చేయలేవు, నేను ముందు సంఘాన్ని చూడాలి, సంఘంలో నేను నిలబడాలి అని చెప్పి శుక్రవారం ఆరాధన జరుగుతుంది. అలానే అడుగులో అడుగు వేసుకుంటూ చిన్నగా వెళ్ళి ఆ శుక్రవారం ఆరాధనలో కూర్చున్నాను. అందరితో పాటు నేను కూర్చున్నాను. ఇక్కడ చెప్పడానికి, వాక్యం చెప్పడానికి వేరే సహోదరి వస్తారు అనుకొని మరి నేను అక్కడ కూర్చున్నాను. అయితే వాక్యం సమయానికి ఆ యొక్క సహోదరి రాలేదు. నేనే బలం తెచ్చుకొని, అప్పటిదాకా నడవటానికే శక్తి లేని నేను ఆ శుక్రవారం ఆరాధనలో నాకు నేనుగా బలము తెచ్చుకొని పరిశుద్ధ స్థలంలో నిలబడ్డాను. దేవుడు నాకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించారు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నాకు అర్థమైంది, నా స్వస్థత, నా బలము దేవుడి పనిలోనే ఉంది. అప్పటి వరకు నేను బలహీనురాల్ని, నేను లేవలేను, నా శక్తి చాలదు, డాక్టర్లు చెప్పిన మాటను బట్టి నేను కృంగిపోయి ఉన్నాను. ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో నిలబడి నా సంఘములో నేను నిలబడాలి, దేవుడిచ్చిన బాధ్యత, నేను అక్కడ నా పిల్లలందరినీ నేను చూడాలని ఆశ కలిగి, నేను ఒకటైతే చెప్పగలనండి, ఆత్మీయ దైవజనులు మీ సేవకులకైనా ఎవరికైనా ఆత్మీయ తల్లిదండ్రులకు తన కడుపున పుట్టిన పిల్లల కంటే కూడా ఎక్కువ సంఘాన్ని ప్రేమిస్తూ ఉంటారు. నేను ఆ రోజు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, ఆటోలో తీసుకువెళ్తున్నారు, దారి పొడుగున వాంతులు అవుతూనే ఉన్నాయి. ఆ వెళ్ళేటప్పుడు ఒక పక్కన కుటుంబము, నాకు తెలుసు కుటుంబం, ఎందుకంటే నేను వచ్చేటప్పుడు అందరు ఏడుస్తూ, నా పిల్లలు ఏడుస్తూ నిలబడ్డారు, నేను తిరిగి వస్తానా లేదా అని పిల్లలు ఏడుస్తూ నిలబడ్డారు. కానీ అన్నిటికంటే ఎక్కువగా నాకు సంఘము మాత్రమే నా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది. నేను తిరిగి సంఘంలో నిలబడగలనా, నేను మళ్ళీ వాళ్ళని చూడగలనా, వాక్యం చెప్పగలనా, దేవుడు పని చేయగలనా, సువార్త ప్రకటించగలనా, ఇవే ఆలోచనలు. కానీ ఎప్పుడైతే ఆయన పని చేయడానికి దేవుడు నన్ను నిలబెట్టాడో అప్పటి నుంచి మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఇంజక్షన్స్ వాడాలన్నారు, వారంలో వచ్చి నిలబడాలన్నారు. ఒక్కొక్క ఇంజక్షన్ 6200 ఇంజక్షను, కనీసం వారానికి ఒకటన్నా వేపించుకోవాలన్నారు. చాలా డాక్టర్లు అయితే చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికి నేను ఇక్కడ ఉండలేను. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మళ్ళీ తిరిగి సజీవుల లెక్కలో నిలబెట్టి మీ పరిశుద్ధులన్న అందరి ఎదుట నిలబడటానికి దేవుడు కృప చూపించి ఉంటున్నాడు. దేవాది దేవునికే సమస్త మహిమాఘనత కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాము. మహాపరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. గడిచిన కాలమంతయు కాపాడిన దేవుడివి, నిన్న నేడే ఏకరీతిగా ఉన్న దేవుడివి ప్రభా. నీ కృపచేతనే ప్రభా మరణకరమైన స్థితి నుండి నన్ను లేవనెత్తి సజీవుల లెక్కలు నిలబెట్టి పరిశుద్ధులైన ఈ సహవాసంలో నన్ను నిలబెట్టినందుకు స్తోత్రాలు. మరొకసారి ప్రభా నీ బిడ్డల మధ్య నిలబడి నీ వాక్యమును పంచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం నాయన. అయా, నేనైతే బలహీనురాల్ని ప్రభా, నా జ్ఞానము వ్యర్థమైనది ప్రభా. అయా యొక్క స్థలములో ప్రభా నన్ను నీ సిలువ చాటు మరుగుపరుచుకొని నీ బిడ్డలకు కావలసిన వర్తమానమును ప్రభా నా నోటికి మీరు తోడుగా ఉండి ప్రభా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 84వ కీర్తన, 84వ కీర్తన మొదటి 3 వచనాలు.
84వ కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. చాలండి. దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఇక్కడ ఈ కీర్తన భాగంలో మనం గనక చూసుకున్నట్లయితే, కీర్తన అనగానే మనకు దావీదు గారు గుర్తొస్తారు. అయితే ఈ 84వ కీర్తన వ్రాసింది దావీదు గారు కాదు, కానీ కోరాహు కుమారులు. ఈ కోరాహు కుమారులు ఈ చక్కటి లేఖన భాగమును రాసి ఉంటున్నారు. వారు అనుభవించి, వారు అనుభవపూర్వకంగా మనకి మాటలను మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనకి ఇచ్చి ఉంటున్నారు. ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణము చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అది ఎంతో సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నవి. నిజమేనండి. ఇక్కడికి వచ్చినటువంటి మనమందరము ఇదే ఆశతో వచ్చి ఉంటున్నామా? ఆయన మందిరావరణము చూడాలి అని, రమ్యములైన ఆయన నివాస స్థలములను చూడాలని. ఒకవేళ మనం అనుకోవచ్చు రమ్యము అంటే అందమైనది అని, బహు చక్కనిది అని. అయితే దేవుడు ఇక్కడ ఉంచినటువంటి మాట రమ్యము అన్నటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క అందము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మందిరానికి అంత సౌందర్యము, అంత రమ్యమైన స్థితి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పరిశుద్ధులైనటువంటి మీరందరూ ఈ సహవాసములో చేరి స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆత్మతో సత్యముతో ఆయన సన్నిధిలో నిలవబడినప్పుడు మీ యొక్క స్తుతి నైవేద్యములు ఈ యొక్క మందిరం అంతా కూడా రమ్యముగా మార్చబడుతుందంట. హల్లెలూయా. మరి ఈ యొక్క మందిరము చూడాలని ప్రాణాత్మ శరీరముతో ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్తానా, ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధికి వెళ్తానా, ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందుతానా, ఆయనను ఆరాధిస్తానా, దేవుని వాక్యాన్ని వింటానా, ఆశ కలిగి వచ్చిన వారిని దేవుడు నిశ్చయముగా తృప్తిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇది ఆశ లేకుండా తప్పదు కాబట్టి వచ్చామంటే వచ్చాం, వెళ్ళామంటే వెళ్ళామన్న వారికి ఎలాంటి కార్యాలు జరగవు. కానీ ఇట్టి రీతిగా కోరాహు కుమారులు ఏ రీతిగా అయితే ఆయన సన్నిధికి వెళ్ళాలని నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది, నా హృదయము కేకలు పెడుతున్నది. ఎందుకంటే జీవము గల దేవుని దర్శించడానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని పరిగెత్తుకొని ఆయన స్థలముకు వచ్చిన మీరందరూ కూడా ధన్యులు. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ కీర్తన భాగం రాసినటువంటి కోరాహు కుమారుల గురించి చూసుకుంటే, ఈ కుమారులేమో ఎంతో మంచివారు, ఎంతో చక్కటి, ఎంతగా దేవుని సన్నిధిని అనుభవిస్తూ వీరు దేవుని సన్నిధిలో అంటండి ప్రధాన గాయకులుగా ఉంటున్నారంట. హల్లెలూయా. ప్రధాన గాయకులుగా ఉంటున్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఇంత గొప్ప ధన్యత? ఇప్పటిదాకా మీరందరూ కూడా దేవుని సన్నిధిలో మరి మీకు ఇచ్చినటువంటి చక్కటి స్వరముతో, స్వరము బాగుందా లేదా అన్నది అది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎలాంటి ఆత్మతో దేవుణ్ణి స్తుతించారన్నది అది ముఖ్యమైన ఉద్దేశము. అయితే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లు హృదయపూర్వకంగా మనసారా మన దేవుని ఆరాధిస్తున్నటువంటి మనమందరము కూడా మన దేవుని ఆరాధించాలి, ఆయన సన్నిధిలో నిలబడాలని ఎట్టి ఆశ అయితే ఉందో, ఈ కోరాహు కుమారులు కూడా నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నారంట.
అయితే ఈ భక్తి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పరిశుద్ధత వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం చెప్పచ్చు, మన పితరులు ఎవరైనా ఉన్నారా, మన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి వాళ్ళ నుంచి మనకు భక్తి వచ్చింది. చాలామంది సాక్ష్యం చెప్తారు, మా తల్లి గారు చేసిన ప్రార్థన, మా తండ్రి గారు చేసిన ప్రార్థన, అందువల్లనే నేను ఇటు రీతిగా పరిచర్య చేస్తున్నాను, ఈ విధంగా పట్టబడ్డాను అని చెప్తూ ఉంటారు. కానీ ఈ కోరాహు కుమారులు ఇంటి రీతిగా దేవుని సన్నిధిలో నిలబడటానికి తండ్రి యొక్క ప్రార్థన కాదండి. ఆ తండ్రి మూర్ఖుడు, దేవునికి విరోధంగా జీవించిన వాడు కోరాహు, దేవుని బిడలకు వ్యతిరేకంగా మాట్లాడినవాడు, దేవుని పనికి అడ్డుపడినవాడు కోరాహు. మీరు చూసుకున్నట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనం. మొదటిగా, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. ఆగుదామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మోషే అహరోనులకు విరోధంగా ఒక గుంపు ఏర్పాటైందంట. ఈ మోషే ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి నడిపిస్తున్నటువంటి వాడు మోషే. అహరోను ఎవరు అంటే దేవుడి చేత వెన్నుకోబడి లేవి గోత్రంలో నుండి యాజకుడుగా ఉన్నవాడు అహరోను. అయితే వీళ్లకు వ్యతిరేకంగా ఒక గుంపు ఏర్పడిందంట. గుంపు ఏర్పడి మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, మీరైనా పరిశుద్ధులు, మీరైనా గొప్పవాళ్ళు, మాది కూడా లేవి వంశమే, మేము కూడా లేవి గోత్రంలో నుంచే వచ్చాము, మేము పరిశుద్ధులమే, మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా మీరే హెచ్చించుకుంటున్నారే. సపోజ్ దైవజనుల వాళ్ళ ఇంటి పేరు భలే కదండి. మరి ఆ యొక్క వాళ్ళు ఇప్పుడు క్రిస్టఫర్ గారు దైవజనులు అని ఆ వంశంలో ఉన్న వారందరూ వచ్చేసి వాళ్ళు రక్షణ పొందినా పొందకపోయినా, లేకపోతే దేవునికి నమ్మకంగా ఉన్నా లేకపోయినా, మేము మీ ఇంటి గోత్రపు వారమే, నువ్వేనా సేవ చేసేది, మేము సేవ చేస్తామంటే కుదురుతుందా? దేవుని చేత ఎన్నుకోబడి ఉండాలి, దేవుని ప్రత్యేకమైన ఒక పిలుపు కలిగి ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మాది కూడా లేవి వంశమే, లేవి గోత్రమే, మీరైనా పరిశుద్ధులు అంటున్నారంట. సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఒకటే సంఘం. మీది ఏదండి సంఘం అంటే మహిమ సియోను ఆలయం అని మనమందరం చెప్తాము. ఇక్కడ సేవకులు నిలబడ్డారు కదా, వారితో సమానంగా మేము కూడా పాటలు పాడుతున్నామండి, వారితో సమానంగా మేము కూడా ఆరాధన చేస్తున్నామండి, వాళ్ళకు మేమేం తీసిపోలేదండి అని మనలో గనక ఆలోచన వస్తే, అలనాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రధాన గాయకుడిగా ఉన్నటువంటి లూసిఫర్ పరలోకంలో ప్రధాన గాయకుడిగా ఉన్నాడు. నేను కూడా దేవునితో సమానంగా ఉండాలి అన్న ఆలోచన రాగానే పరలోకం నుండి త్రోసివేయబడి ఆ యొక్క నరకంలో పడి, ఇప్పుడు ఈ సాతాను దూతల సమూహం అంతా ఎవరు అంటే ఆ యొక్క లూసిఫర్ సమూహమే. అయితే ఎప్పుడైతే మనము కూడా సమానమే అనే ఆలోచన వస్తుందో అప్పుడే మన పతనము ప్రారంభమవుతుంది. నిజమే, సేవకులు మనల్ని ప్రేమిస్తున్నారు, సమానంగా ప్రోత్సహిస్తున్నారు, వారు మన కోసం ఎంతగానో ప్రయాసపడుతూ వారితో సమానంగా మరి చక్కగా బైబిల్ జ్ఞానం కలిగి ఉండాలి, చక్కగా ఆరాధించాలి, స్తుతించాలి, సమస్త జ్ఞానమును నేర్పిస్తున్నారు. నేర్పించినంత మాత్రాన నువ్వేనా వాక్యం చెప్పేది, నేను వాక్యం చెప్తాను, నువ్వేనా ప్రార్థన చేసేది, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు చెప్పినట్టు మేము వినాలా అన్న ఆలోచన గనక ఎవరి హృదయంలోనైనా ప్రారంభమైంది అంటే అది పతనానికి కారణమవుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, మీరైనా లేవి గోత్రికులు, మేము కూడా అని ఒక గుంపు. ఈ గుంపు ఎంతమంది అంటే లక్షల మంది ప్రజలలో 250 మంది ఒక గుంపు ఏర్పాటైందంట. దానికి మెయిన్ ఎవరు నిలబడ్డారంటే, ఆ గుంపుకి నాయకుడిగా కోరాహు నిలబడ్డాడంట. ఈ కోరాహు నిలబడి మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారంట. మాట్లాడుతూ సనుగుతూ గొణుగుతూ ఉంటే మోషే అంటున్నాడు, అయ్యలారా, మీకు దేవుడు పని అప్పగించాడు కదా, మీకు అప్పగించిన పని దేవుని మందిరము, దేవుని యొక్క గుడారము, ఆ పని చేసేది మీరే కదా,
ఈ లేవి గోత్రంలో ఒక్కొక్కరిని ఒక్కో పనికి దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడే స్వయాన మోషేతో మాట్లాడి ఈ గోత్రాన్ని దీనికోసం, ఈ గోత్రం దీనికోసం, వీరిని ఇలా ఉంచు అని ఒక్కొక్కరిని ఒక్కో పనికి దేవుడు ఎన్నుకున్నాడు. సపోజ్ మందసం చేయడానికి బెసలేలను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు బెసలేలుకి. అదే రీతిగా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక్కొక్క పనికి ఎన్నుకుంటాడు. ఒకరు నాయకుడిగా నిలబడి, సంఘ పెద్దగా నిలబడి సంఘ బాధ్యతలు నిర్వర్తించగలిగితే, ఒకరు గొప్పగా కానుకలు ఇవ్వగలిగితే, ఒకరు మందిరంలో పరిచర్య చేయగలిగితే, ఒకరు ఆరాధించగలిగితే, ఒకరు మంచి స్వరము ఉండి పాటలు పాడటానికి సేవకులకు సహకారంగా ఉండగలిగితే, ఒక్కొక్కరు ఒక్కో పనికి. అయితే ఈ యొక్క కోరాహు వాళ్ళకు కూడా ఒక పని ఉందంట. ఏంటి ఆ పని అంటే, ఇప్పుడు దేవుని మందసము ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై సాగుతూ ఉండగా దేవుడు ఆగిపోమంటే అక్కడ ఆగిపోవాలి. మేఘం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ వాళ్ళు గుడారం వేసుకోవాలి. ఆ గుడారం వేయడానికి మందసం పెట్టాలి కదా. ఆ సమయంలో గుడారం వేసే బాధ్యత కోరాహు వాళ్ళది. దేవుడు అప్పగించిన పని ఎంత గొప్పది! గుడారము వేయటము, దేవుని మందసము కోసము, దేవుని సన్నిధి కోసం గుడారం వేయటం. మళ్ళీ తిరిగి బయలుదేరేటప్పుడు ఆ యొక్క గుడారము విప్పుకొని మళ్ళీ అవన్నీ మోసుకొని వెళ్ళటం. ఇది గొప్ప ధన్యత, అవునంటారా కాదంటారా? దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. అయితే వీళ్ళకి దేని మీద కన్ను పడిందంటే, మా పని గొప్పది కాదు, మేము గుడారం మోయాలా, మేము నడిపిస్తాం, మేము ముందు నాయకులుగా నిలబడతాము, మేము ముందు స్థానంలో ఉంటాము, మేము అందరికీ కనపడాలి. ఏ మోషే అహరోనులైనా నిలబడేది, మేము కూడా నిలబడతాం, మేము కూడా పరిశుద్ధులమే అని. ఎంత మోషే అయితే బ్రతిములాడుతున్నాడు, అయ్యలారా మీరెందుకు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు? మీకెందుకు? మీకు ఇచ్చిన పని గొప్పది. అది పాటల, ఆరాధన, పరిచర్య, కానుక, ఇంకోటి కాదు. వాక్యము చెప్పటం ఎంత గొప్ప ధన్యతనో, పరిచర్య చేసేవారికి కూడా అంతే ధన్యత, ఆరాధించే వారికి కూడా అంతే ధన్యత. దేవుడు అప్పగించబడిన పని, వాయిద్యాలు వాయించవచ్చు, సేవకులకు సహకారంగా ఉండవచ్చు. ఎట్టి రీతిగా దేవుడు మిమ్మల్ని ఒక్కొక్క పాత్రగా ఎన్నుకొని ఆయన అప్పగింపబడిన పని నిమిత్తం వాడుకుంటూ ఉండగా, ఆ అప్పగింపబడిన పని నిమిత్తము కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. కృతజ్ఞత లేకుండా నాది గొప్పది కాదు, ఆ ఎదురుగా ఉన్నది నాకు కావాలి. వాళ్ళకైతే ఆరాధన చేయటానికి అవకాశం ఇచ్చారు, వాళ్ళనైతే ముందు నిలబెట్టారు, వాళ్ళనైతే వెంట తీసుకెళ్తున్నారు, వాళ్ళనైతే అలా చేశారు, ఇలా చేశారు. ఒకరి మీద మనలో ఈర్ష్య స్టార్ట్ అయింది అంటే అది సాతాను స్వభావం. అపవాది మనలో విషపు బీజాలు నాటుతుంది. నీకు నీ మట్టుకు నీవైతే నీకు అప్పగింపబడిన పని గొప్ప ధన్యతగా ఎంచి ఆ పనిని బట్టి ముందుగా దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ పనిని విలువైనదిగా దేవుని తర్వాత అయ్యా నీ గొప్ప పని చేయటానికి నాకు ఎంత గొప్ప ధన్యత ఇచ్చావా. ఒకవేళ పెద్ద పెద్ద సంఘాలలో అనండి, పెంతెకోస్తు సంఘాలు ఉంటాయి, టీపీఎం, ఇలా కొన్ని సంఘాలు, వాళ్ళు ముందుగా సేవకుడిగా వెళ్ళాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు బాత్రూమ్లు కడగాలి. బాత్రూమ్లు శుభ్రపరిచిన తరువాత ఒక్కొక్క స్టెప్ మొదటిగా ఎక్కడ స్టార్ట్ అయ్యింది వాళ్ళ సేవ విధానం అంటే బాత్రూమ్ల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత నలగొట్టబడితే, ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు మనల్ని ఆయన హెచ్చించాలి అంటే ఆయన ఉన్న పాటును మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక స్థానంలో నిలబెడతాడు. మనముగా మనం కనపడాలి, మనం కనిపించాలి అని ఆశపడి నువ్వెంత పరిగెత్తినా కూడా దాని వలన దేవునికి మహిమ రాదు, నీ కుటుంబానికి అది ఆశీర్వాదం కూడా కాదు. అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మరి సమయం అవుతుంది, కానీ ఈ కోరాహు గురించి ఇట్లా బ్రతిములాడి చివరిగా దేవుని సన్నిధిలో ఉంటే వారికి ఎలాంటి భయంకరమైన దుస్థితి వచ్చిందంటే, ఆ యొక్క 16వ అధ్యాయం మళ్ళీ మీరు చూసుకోండి, 31 నుంచి 33 వచనాలు చూసుకుంటే, దేవుని సన్నిధిలో వారు ఉండి దుపార్తలు పట్టుకొని వచ్చారంట. భూమి నెరవిడిచి అంట ఈ 250 మందిని కూడా సజీవంగా పాతాళానికి దిగిపోయారంట. చూసారు ఎంత దుస్థితో? ఇశ్రాయేలు ప్రజలందరూ కేకలు పెట్టి దూరంగా పారిపోయారంట. ఎవరైతే దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడుతున్నారో, దేవుని పనికి అడ్డుపడుతున్నారో, పరిచర్యకు అడ్డుపడుతున్నారో, చెయ్యగలిగి కూడా చేయకుండా ఉంటున్నారో, ఒక గుంపు సమూహముగా ఏర్పడి సాతాను పక్షముగా నిలబడుతున్నారో, ఆ 250 మంది సజీవంగా ఉన్నప్పుడే, చనిపోయాక కాదు,
సజీవంగా ఉన్నప్పుడే వారు ఉన్న స్థలము భూమి నెరవిడిచి ఆ 250 మంది పాతాళానికి దిగి వెళ్ళిపోయారంట. అయితే ఈ 250 మందిలో కోరాహు రక్త సంబంధికులు ఉన్నారు, కోరాహు పక్షంలో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంత జరుగుతుంటే కోరాహు కుమారులు మాత్రము ఈ యొక్క పాపములో ఏకీభవించలేదండి. హల్లెలూయా. వాళ్ళు ఏకీభవించలేదు, తండ్రి చేసిన పాపములు ఏకీభవించలేదు. వాళ్ళకి తెలుసు దేవుడికి వ్యతిరేకంగా మేము నిలబడకూడదని. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకవేళ మన పితరులు లోకంలో ఉండి ఉండొచ్చు, మన పితరులు పాపం చేసి ఉండవచ్చు, కానీ దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి వారి పాపము మన మీదకి రాకుండా ఆయన శిలువ రక్తంతో మనల్ని కడిగి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా నువ్వు ఆయన రక్తంతో కడగబడ్డావు కాబట్టి నీ పితరుల దోషం నీ మీదకి రాదు. నువ్వు రక్షణ పొంది కూడా తప్పు చేసి పాపంలో ఏకీభవిస్తే నిశ్చయముగా మళ్ళీ ఆ పాపము మీదకి వస్తుంది. తెలియని తనములో నీ పితరులు చేసిన పాపము నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించి శుద్ధీకరించబడ్డావో ఆ పాపం నీ మీద నుంచి కొట్టివేయబడుతుంది. ఇది ఒక గుంపు అయితే, ఇంకొక గుంపు తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకి ఆశీర్వాదకరముగా ఉన్నామా? మన పిల్లలకి మనం ఏమి పంచుతున్నాము? మనం నడిచే నడవడిక, మాట్లాడే ప్రతి మాట. ఒక కుటుంబం ఉందండి, డాక్టర్ గారి కుటుంబము. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఆ యొక్క సంతానము వారికి. అయితే ఈ డాక్టర్ గారు మొదట్లో బాగానే ఉండేవారు. అయితే రాను త్రాగుడికి సంపాదన ఎక్కువైపోయి త్రాగుడికి అలవాటు పడిపోయి ఇంటికి రాకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన హాస్పిటల్ వదిలేసి ఆయన మందు తాగుతూ ఇంటిని పిల్లల్ని పట్టించుకోకుండా ఆయన తిరిగితే కొద్ది కాలం ఎదురు చూసిన భార్య ఆయన ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతున్నాడని భార్య లోక సంబంధమైన వ్యభిచారపు పాపంలో పడిపోయింది. ఈ భార్యాభర్తలు ఒకళ్ళేమో త్రాగుడు, ఒకళ్ళేమో పాపంలో పడిపోతే వారికి కలిగినటువంటి 4 సంతానము మగపిల్లలు త్రాగుడులో, ఆడపిల్లలు వ్యభిచారంలో. ఎవరు? చదువులేని కుటుంబం కాదు, ఉన్నతమైన జ్ఞానము కలిగిన ధనిక కుటుంబంలో నుంచి వచ్చిన కుటుంబం. ఈ కుటుంబము పతనం అవ్వడానికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రులైనటువంటి మన ప్రవర్తన ఎలా ఉంది? ఇక్కడ ఇంత వాక్యాలేని ఇంత ఆత్మతో నింపబడి ఇంటికి వెళ్ళి నువ్వు రోజు వచ్చే సీరియల్ ఎదురుగా కూర్చున్నావు అనుకోండి, మీ పిల్లలు గమనిస్తూ ఉంటారు. మందిరంలో ఏమో మా అమ్మ చక్కగా ప్రార్థన చేస్తుంది, ఇంటికి వచ్చి టీవీ ముందు కూర్చుంటుంది. నువ్వు మళ్ళీ వాళ్ళని సండే స్కూల్కి ఎలా పంపిస్తున్నావు? నువ్వు పంపించేటప్పుడు ఏం చెయ్యాలని నీ పిల్లల్ని పంపిస్తున్నావు? నీ పిల్లలు దీవించబడాలి, నీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, దేవుని కాపుదలలో నీ పిల్లలు ఉండాలి అనుకుంటున్నావు. అయితే నువ్వు ఇంటి దగ్గర ఇక్కడ సేవకులు నేర్పిస్తున్నారు, కానీ ఇంటి దగ్గర నువ్వేం నేర్పిస్తున్నావు? టీవీలు చూడమని నేర్పిస్తున్నావా? బూతులు మాట్లాడమని నేర్పిస్తున్నావా? అబద్ధాలు చెప్పొచ్చని నేర్పిస్తున్నావా? నువ్వు డైరెక్ట్ నేర్పించాల్సిన అవసరం లేదు. నువ్వేమైతే కలిగి ఉన్నావో నీ కుటుంబంలో, ఏ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో నిన్ను చూసిన నీ కుటుంబం అదే నేర్చుకుంటుంది. నీ పిల్లలు అదే మార్గంలో నడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా నువ్వు కుటుంబ ప్రార్థన చేస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. నీ భక్తి మీదనే నీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఒక తరం అయితే ఇప్పుడు ఈ కోరాహు ఉన్నాడు, దేవునికి విరోధంగా నాశనం అయిపోయాడు, కానీ పిల్లలు మాత్రం దేవుని మీద ఆధారపడ్డారు, వాళ్ళు దీవించబడ్డారు, దేవుని సన్నిధిలో దేవుడు వాడుకున్నాడు. మరి మీరు దేవుణ్ణి ఎరిగిన వారు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వస్తున్నవారు కదా, దేవుని ఉగ్రత మీ మీదకు రావడానికి ఇష్టపడుతున్నారా? ఈ ఉపవాస ప్రార్థనలు అందుకోసమా? కాదు కదా. ఆ ఉగ్రత మాకొద్దు, రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడాలని కదా మనకి ఈ ఉపవాస ప్రార్థనలు. మన పాపాలు మనం సరిచేసుకొని మనం శుద్ధీకరించబడి ఎన్ని ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నా మనలో మార్పు లేకుండా వాత వేయబడిన మనస్సాక్షితో ఇలాగే ముందుకు సాగుతూ ఉంటే మనము మార్పు చెందకపోగా మన పిల్లలని మనం చెడగొడుతున్నాము. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉంటారు, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళమ్మ వీళ్ళు ఎంత సాత్వికంగా ఉన్నారు అని వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా నీ యొక్క ప్రవర్తన ఉండాలి. నీ యొక్క ప్రార్థన నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలి.
నీ ప్రార్థన నీ పిల్లలకి కాపుదలగా ఉండాలి, వారిని మంచి మార్గంలో నడిపించేదిగా ఉండాలి. ఖచ్చితంగా నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబమే కాదు, నీ చుట్టూ ఉన్నవారు ఈ సంఘంలో చేర్చబడాలి. హల్లెలూయా. ఇంకా 84వ కీర్తన దగ్గరికి వద్దాము. మనం చదువుకున్న లేఖన భాగం 84వ కీర్తనలో 3వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే చాలమ్మ పిచ్చుకులకు నివాసము దొరికెను. ఇక్కడ బలిపీఠము యొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. ఈ మాట మనం ఈరోజు ధ్యానిద్దాం. ఇప్పుడు మన బలిపీఠము ఎవరు అండి అంటే మన యేసయ్యనే. హల్లెలూయా. మన బలిపీఠం ఎవరు అంటే మన యేసయ్యే. ఆ బలిపీఠమైన యేసయ్య సన్నిధిలో కూర్చొని మనం నిత్యము బలులు అర్పిస్తూ ఉండాలి, ధూపం వేస్తూ ఉండాలి, నైవేద్యము అర్పిస్తూ ఉండాలి, రొట్టెలు సమకూరుస్తూ ఉండాలి. మన బలిపీఠమైనటువంటి మన యేసయ్య చెంతనే నీవు చేరి ఉండాలి. అయితే ఈ బలిపీఠము అంటే దాని అర్థం యేసయ్య అని చెప్పాను కదండి. ఈ యేసయ్య దగ్గర ఉండటానికి ఎవరికి స్థలం దొరికింది, నివాసం దొరికింది అంటే పిచ్చుకులకు దొరికిందంట అండి. పిచ్చుకులకు నివాసం దొరికిందంట. పక్షులన్నిట్లో పిచ్చుక ఎంత ఉంటుందండి? చాలా చిన్నది. ఏదో సామెత అంటారు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా అంటారు. అంత చిన్నది పిచ్చుక, ఎన్నిక లేనిది. ఎవరైనా పిచ్చుకల్ని పెంచుకుంటారా? పెంచుకోరు. అవి ఎక్కడ ఉంటాయి అంటే మిగతా పక్షులన్నీ ఎత్తైన స్థలాలలో లేకపోతే అడవుల్లో అవి గూడు కట్టుకుంటూ ఉంటే, పిచ్చుకలు మాత్రం అండి, పిచ్చుకలు ఇంటి దగ్గరలో చెట్ల మీద గూడు కట్టుకుంటూ ఉంటాయి. అవి అడవుల్లో గూడు కట్టుకోవంట. ఎందుకో నేను మళ్ళీ చెప్తాను. ఎన్నిక లేని దేవుడు ఎన్నిక లేని పిచ్చుకను ఎన్నుకున్నాడంట తన యొక్క స్థానంలో ఉండటానికి. అదేవిధంగా ఆ పిచ్చుకలు ఎవరో కాదు, మనమే. లోకం చూడటానికి మనం ఎన్నిక లేని వారం. మన దగ్గర ధనము లేదు, మన దగ్గర అధికారం లేదు, పేరు లేదు. లోకమంతటి చేత తృణీకరించబడిన వారిగా ఉంటున్నాం, వెలివేయబడిన వారిగా ఉంటున్నాము. మన బాధ వినటానికి ఎవ్వరికి ఇష్టం లేదు, మనల్ని ఓదార్చడానికి ఎవ్వరికి ఇష్టం లేదు. ఈ లోకమంతా తృణీకరించిన దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన కూడా మనలాగా బలహీనుడైనా, ఆయన బలహీనుడా? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు, అగ్ని వంటి నేత్రములు గలవాడు, అపరంజి పాదములు గలవాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంక్షణీయుడు, 10,000 అతి సుందరుడు, ఆకాశమును సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకొని నోటి మాటతో సర్వాన్ని సృజించిన దేవుడు నీతో స్నేహం చేయడానికి, తన పాదాల యొద్ద నీవు ఉండాలని, తనతో నీవు ఉండాలని, తనతో సహవాసం చేయాలని ఎన్నిక లేని నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వేదో గనురాలవనో గనుడువనో కాదు, నువ్వు గొప్పవాడువనో పరిశుద్ధుడువనో కాదు. లోకం చేత తృణీకరించబడ్డావు. లోకమంతా నీ మీద నిందలు మోపింది, నీ జీవితాన్ని బట్టి నిన్ను అసహించుకుంటుంది. కానీ దేవుడైతే పిచ్చుక లాంటి నిన్ను నాతో పాటు ఉండాలి, నా బలిపీఠం యొద్దనే ఉండాలి, నాతో సహవాసం చేయాలని దేవుడు కోరుకొని ఆ బలిపీఠం యొద్ద నివాసము పిచ్చుకకు ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. కాబట్టి అంత గొప్పవాడు, పరిశుద్ధుడైన దేవుడు మనతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే, మరి దేవుని మందిరానికి రావడానికి మనకెందుకు ఆలోచన? మనకి ఏ పనులు అడ్డొస్తున్నాయా? ఉద్యోగాలు అడ్డొస్తున్నాయా? ఆయన సన్నిధికి రావడానికి నువ్వు ఎప్పుడు మొదటగా ఉండాలి. అంత గొప్ప దేవుడే మన కోసం ఈ స్థలంలో దిగి వచ్చి ఉంటే ఆయనను కలుసుకోవడానికి మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాం? ఏ ప్రార్థన అయినా పరిగెత్తుకుంటూ దేవుడు నాతో ఏం మాట్లాడతాడో. ఇక్కడ నిలబడేది ఎవరైనా కావచ్చు, నేను ప్రతి చోట ఇదే మాట చెప్తాను. మనుషుల వైపు చూస్తే దేవుని స్వరం మనకి వినపడదు, కానీ దేవుడే నాతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించగలిగితే, ఆ స్వరం వినటానికి నువ్వు ఆశపడి తెరవబడిన హృదయముతో, ఆశ కలిగిన హృదయముతో నీవు గనక వచ్చినట్లయితే దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. మరి అలాంటి దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంత గొప్ప మందిరంలో సహవాసం చేయడానికి దేవుడు మనకు నివాసములను ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అదే రీతిగా పిచ్చుకులకు
పిచ్చుకలకు బలిపీఠం యొద్ద నివాసం దొరికిందంట. హల్లెలూయా. మరి తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఈ పిచ్చుకలు ఇందాక చెప్పాను కదా, అడవుల్లో గూడు కట్టుకోవంట. ఎందుకు అంటే ఈ పిచ్చుకలకంట చీకటి అంటే భయం అంటండి. చీకటి అంటే భయం అంట. చీకటికి దూరంగా, ఎందుకు ఇళ్ళ దగ్గర ఇంతకు ముందైతే పాతకాలంలో ఇంటి చుట్టూ ఆవరణంలోనే గూడు కట్టుకున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలాంటి గూడు మనం కట్టనివ్వం కాబట్టి ఇప్పటికైనా చుట్టుపక్కల ఉంటున్న నివాసాల మధ్యలో ఉన్న చెట్ల మీదే గూడు కట్టుకుంటాయంట. అది కనీసం కొంత వెలుతురైన మిణుకుమంటూ ఆ వెలుతురు ఉంటే దాన్ని బట్టి అది సంతోషంగా అక్కడ గూడు కట్టుకొని నివాసం చేస్తుందంట. పూర్తిగా చీకటి ఉన్న చోట పిచ్చుకలు ఉండలేవంట. పిచ్చుకలు అంటే మనమే కదండి. మరి మనమేం చేయాలి? చీకటికి దూరంగా. అడవి అంటే భయంకరమైన ఈ లోకానికి సాదృశ్యంగా ఉంటుంది. నీ నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నావు? లోకంలోనా, దేవుని సన్నిధిలోనా? ఆయన నీతి సూర్యుడైనటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో నువ్వు గనక నివాసం చేసినట్లయితే నీ చీకటిని ఆయన వెలుగుగా మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు కాదు, నేను లోకంలోనే ఉంటా, నేను అడవిలోనే బ్రతుకుతా, నేను పాపంలోనే ఉంటా, నాకు చీకటే కావాలి. చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. నేను నా పాపంలోనే పడి ఉంటాను, నాకు ఈ వెలుతురు వద్దు, ఈ దేవుడు వద్దు, దేవుని సన్నిధి వద్దు అని నువ్వు అనుకుంటున్నావా? పిచ్చుకల కోసము దేవుడు ఏ విధంగా అయితే నివాసములను ఏర్పాటు చేశాడో మనందరి కోసము దేవుడి సన్నిధిని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అయితే లోకం నుండి నువ్వు ప్రత్యేకించబడి, లోకం నుండి నువ్వు వేరుపరచబడి దేవుని సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు నీ చీకటిని వెలుగుగా మార్చి నీ పాప బంధకాల నుండి విడిపించి నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు. హల్లెలూయా. మరి మనం చూసుకున్నట్లయితే, ముందుగా మనం చూసుకున్నట్లయితే మన లోపలండి ఒక్కొక్క పాపము మనకు తెలియకుండానే ఏలుబడి చేస్తూ ఉంటుంది. అనేక రకాలుగా మనలో పాపము ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇది చిన్న తప్పే కదా, ఇదేం కాదు అని అనుకోవచ్చు. ఇదేం కాదు అనుకొని నువ్వు దాచిపెట్టుకోవచ్చు. సెల్లులో ఏదో వాక్యం వింటున్నానే అనుకుంటాము. వాక్యం వింటూ వింటూ పైకి స్క్రోల్ చేస్తే చూడకూడనివి, వినకూడనివి ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మనం చూపు పక్కకు తిప్పుకోలేకపోతున్నాము. అది పాపమే. అవసరాన్ని బట్టి మోసం చేస్తున్నాం, అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడుతున్నాం, అవసరాన్ని బట్టి దేవుని పనిని తప్పించుకుంటున్నాం. ఇదంతా కూడా పాపమే. పాపం అంటే నరహత్యనో, వ్యభిచారమో, దొంగతనమో కాదండి. అది పెద్ద పాపం. అది లోకస్తులు చేసేది. దేవుని సన్నిధిలో చేర్చబడిన నీవు ఆ పాపములు చెయ్యవు. కానీ ఇలాంటి పాపములు, కంటికి కనపడని పాపములు, రహస్య పాపాలు, వాటన్నిటిని బట్టి తీర్పు దినం ఒకటి ఉంది. నీ రహస్య పాపములకు కూడా లెక్క చెప్పుకునే దినం ఉంది. ఆయన రాకడా సమీపముగా ఉంది. నేను అనుకున్నాను 2025వ సంవత్సరం చూస్తానని నేను అనుకోలేదు. దేవుని మహాకృపను బట్టి నాకు మరికొంత ఆయుష్కాలం ఇచ్చాడు కాబట్టి మీ ఎదుట నిలబడటానికి దేవుడు కృప చూపి ఉంటున్నాడు. సంవత్సరములు గడుచుచున్నవి, దినములు గడుచుచున్నవి. మనం ఎప్పటి వరకు మన ఆయుష్కాలమో తెలియదు, మనం ఎప్పటి వరకు జీవిస్తామో తెలియదు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఏ పూట కాపూట ఇదే నా చివరి గడియ అనుకొని నీవు సిద్ధపాటు కలిగి ప్రతిరోజు నీ యొక్క పాపము, నీ యొక్క బలహీనత, కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. అది కీడుకే కారణము. కోపం కూడా రాత్రి గడిచిపోయి నీలో దాచిపెట్టుకుంటే దాని వలన నీకేమో సంభవిస్తుందంటే కీడు సంభవిస్తుందంట, శ్రమ సంభవిస్తుందంట. ఎవరి మీదైనా కోపం పెట్టుకొని ద్వేషంతో నింపబడి నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళతో నాకు మాటలు లేవు అనుకుంటూ ఉన్నావేమో, సమాధానంగా దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకో. ఒకవేళ వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళలేని స్థితిలో ఉంటే దేవుని సన్నిధిలో నీ పాపమును ఒప్పుకో. నువ్వు ఏ పాపం చేస్తున్నావో లోకానికి, సేవకులకు, నీ ఇంటి వారికి తెలియకపోయి ఉండొచ్చు, కానీ నీ మనసుకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు వెళ్ళేది తప్పు మార్గము, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, ఇలా నడవకూడదు. ఈ యొక్క ప్రతి బలహీనతను బట్టి ఈ చీకటికి సంబంధించినది ఏది కూడా మనలో ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. ఈ పాప సంబంధమైన కార్యాలు ఏవి కూడా మనలో ఉండకుండా జాగ్రత్త పడుతూ మనం ఎక్కడ నివాసం చేస్తున్నాము, ఎవరితో సహవాసం చేస్తున్నాము, మనం ఎవరితో మన యొక్క స్నేహం ఉంటుంది,
లోకంతో ఉండాలి, లోకంతో సమాధానంగా ఉండాలి, దేవునితో మాత్రమే స్నేహం చేయాలి. కానీ లోకంతో స్నేహం చేస్తూ దేవునితో కూడా స్నేహం చేస్తూ ఉంటే జాగ్రత్త. నీ ప్రయాణం ఎటు వెళ్తున్నావో, నీ గమ్యం ఎటు ఉందో, చివరిగా నీ స్థితి ఎక్కడికి తీసుకువెళ్తుందో, పరలోకమా పాతాళమా. వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుంటాము, లేకపోతే వచ్చే నెలలో మార్పు చెందుతాము, మానాలే అనుకుంటున్నాం, మానలేకపోతున్నాము అని సాకులు చెప్తూ దేవుని సన్నిధిని వాయిదా వేస్తున్నామేమో. దేవుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని చేయటానికి సాకులు చెప్తూ ఉన్నావేమో. దేవుడు అప్పగింపబడిన పనిని గనక నువ్వు నమ్మకంగా చేస్తే అప్పుడే నీ ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. నేను హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు నా పరిస్థితి, కుర్చీలో నుంచి లెగవలేని పరిస్థితి, చిన్నగా అడుగులు వేసుకుంటూ కుర్చీలో కూర్చున్నాను. కానీ దేవుడు ఆ రోజు నాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. ఆ పనికి నేను నీరసంగా ఉంది, ప్రార్థన చేసి పంపిద్దామని అనుకోలేదు. దేవుడు నాకు ఆయుష్కాలం ఇచ్చాడు, దేవుడికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది, ఆ స్థలంలో నిలబడ్డాను. దేవుడే సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంత పిలుపు ఉంటుంది పరిచర్య చేయడానికైనా. ఒక్కొక్కరికి ఒక్కో పిలుపు. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు చాలా కాలం నుంచి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. నువ్వు సంఘానికి ఇది ఇవ్వాలనుకుంటున్నావు, అది కాను కావచ్చు, వస్తువు కావచ్చు, పరిచర్య కావచ్చు, నేను ఇది చేస్తానని మాటిచ్చావు. మొదటగా దేవునికి మాటిచ్చావు. సేవకులు మర్చిపోవచ్చు, పోని నువ్వు ఇచ్చిన మాట సేవకులు మర్చిపోవచ్చు, కానీ నువ్వు ఇచ్చిన మాట దేవుని దగ్గర ఉంది. ఇప్పటికైనా ఏ స్థితిలో నువ్వు వెనకడుగు వేస్తున్నావో, ఏ పరిస్థితిని మర్చిపోయి ఇంకా మళ్ళీ వస్తాలయ్యా, ఇప్పుడు నాకు కుదరదు, నా వల్ల కాదు, నా చేత కాదు, నాకు చాలా పనులున్నాయి, నాకు చాలా బాధ్యతలున్నాయి, ఇప్పుడు కాదు బాప్తిసము అని సాకులు చెప్పుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వస్తే జాగ్రత్త. నిన్నటి వారమే రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. అయితే మనము ఏ విధంగా అయితే పిచ్చుకలు బలిపీఠం యొద్ద నివాసం ఏర్పాటు చేసుకున్నాయో, దేవుడు మనకు ఆ సహవాసాన్ని మనకిచ్చాడు, ఆయన సన్నిధిని మనకిచ్చాడు. మనతో స్నేహం చేయడానికి ఆయన సమస్తమును విడిచి మన దగ్గరికి వచ్చి ఉంటున్నాడు. బలహీనులమైన, ఎన్నిక లేని వారినైనా మనల్ని దేవుడు ప్రేమించి ఉంటున్నాడు. కాబట్టి మనము ఈ లోకానికి దూరంగా, పాపానికి దూరముగా, దేవుని గుంపులో, పరిశుద్ధులైన గుంపులో, ఎత్తబడే సంఘములో, వధువు సంఘములో నీవు ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే క్రైస్తవులమైనటువంటి మనము ఎలా ఉండాలి అంటే అండి, మేలు చేసేవారిగా ఉండాలి. ఈ మరి ఒకానొక దేశంలో, చైనా దేశంలోనంటండి, చైనా దేశంలో నిజముగా జరిగిన సందర్భం 1958వ సంవత్సరంలో ఒక సందర్భం జరిగిందంట. అప్పుడు చైనా అధ్యక్షుడు అక్కడ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం అంట. ఇప్పుడైతే ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయి ఉంది, కానీ ఆ చైనా దేశము అప్పుడప్పుడే 1958లో అభివృద్ధి చెందుతుందంట. ఆ అధ్యక్షుడు ఏం చేసిన ఆ దేశాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడంట. అయితే మరి వ్యవసాయము, లేకపోతే పశువుల గురించి శాస్త్రీయంగా, లేకపోతే ఎలా అయితే వ్యవసాయం చేస్తే సమృద్ధి అయిన పంట మేము పొందుకుంటాము, ఇలా అన్నిటి మీద రీసెర్చ్ చేసి పెద్ద పెద్ద సైంటిస్టులను ఏర్పాటు చేసుకొని వ్యవసాయం అన్ని చేపిస్తున్నారంట. చాలా డబ్బు ఖర్చు పెట్టి, ఇలా ఖర్చు పెట్టి చేసేటప్పుడు మొదటిసారిగా సక్సెస్ఫుల్గా వారు అనుకున్నంత పంట, సమృద్ధైన పంట వాళ్ళు పొందుకున్నారంటండి. ఆ సమృద్ధైన పంట పొందుకున్నాక ఎంతో సంతోషంలో ఉన్నారు. రెండవసారి కూడా పంట వేశారంట. అయితే రెండవసారి పంట ఎవరికైతే అధికారులకు అప్పగించాడో అధ్యక్షుడు, వాళ్ళ మీద బాధ్యత అప్పగించి ఆయన మరి అక్కడ దగ్గరికి వెళ్ళలేదు. ఆ పొలాల దగ్గరకో లేకపోతే పంట దగ్గరకో, ఆ పని అప్పగించిన వారి దగ్గరకో ఆయన వెళ్ళలేదు. రెండోసారి పంట ఏమైంది అంటే అనుకున్నంత పంట రాలేదు. వర్షాలు అధికంగా పడటం వల్ల అనుకున్న పంట రాక చాలా తక్కువ పంట వచ్చిందంట. ఈ సంగతి చెప్తే అధ్యక్షునికి కోపం వస్తుందని, ఈ పంట ఎవరైతే సేద్యం చేస్తున్నారో, పైన ఎవరైతే అధికారులుగా ఉంటున్నారో వాళ్ళు మరి పంట బాగా పండిందా అని అధ్యక్షుడు అడిగితే, బాగా పండిండేది అయ్యా, గిడ్డంగుల్లో వేసామయ్యా, అంత ధాన్యాన్ని సమకూర్చామయ్యా అని చెప్పారంట. అబద్ధం చెప్పారంట. అబద్ధం చెప్తే ఆ దేశంలో రాను రాను ఇంకా మూడోసారి పంట పండలేదు, కానీ కరువు ఏర్పడిందంట. పంట పండటం లేదు, కరువు, భయంకరమైన కరువు.
ఇప్పుడు ఈ అధ్యక్షుడు అన్నాడంట, మనం దాచాం కదా రెండోసారి పంట, ఆ పంటను బయటకు తీసుకురండి, అదంతా కూడా ఎవరైతే కరువులో ఉన్నారో వాళ్ళకి పంపిద్దాం ధాన్యాన్ని అని అనుకున్నారంట. ఎక్కడుంది ధాన్యం? వీళ్ళు అబద్ధం చెప్పి పండకపోయినా పంట పండింది, గిడ్డంగులు వేసాం, మూడోసారి పంట వచ్చింది, అది సమకూరుద్దాం అనుకున్నారు. కానీ మూడోసారి పంట వాళ్ళు చేతికి రాలేదు. అయితే ఈ అధ్యక్షుడు పిలిపించి పంట ఏం చేశారంటే, వీళ్ళు చెప్పారంటండి, అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళందరూ, మేమైతే పంట సమృద్ధిగా పండింది, పంట దాచిపెట్టాము, ఆ దాచిపెట్టిన పంట పిచ్చుకల గుంపు వచ్చేసి ధాన్యమంతా తినేశాయి. పిచ్చుకలు ఎంత ఉంటాయండి? దాని కడుపు ఎంత ఉంటుంది? పిచ్చుకలు వచ్చేసి ధాన్యమంతా తినేసాయి అని చెప్తే ఆ అధ్యక్షుడికి జ్ఞానం లేక, అయితే ఈ పిచ్చుకల వలన ఈనాడు చైనా దేశము ఈ కరువు అనుభవిస్తూ ఉంది అని చెప్పేసి ఒక ఆజ్ఞ ఇచ్చాడంట, ముందు వెనక ఆలోచించకుండా. ఏంటి ఆజ్ఞ అంటే, పిచ్చుకలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో చైనా దేశంలో ఉన్నటువంటి పిచ్చుకలు మొత్తం ఒకటేసారిగా కాల్చివేయాలి. ఒకవేళ చెట్ల మీద దాక్కుంటాయేమో, పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్ళండి, ఒక డప్పు కొట్టుకుంటూ వెళ్ళండి, ఆ డప్పుకు పిచ్చుకలు భయపడి ఎగురుతూ ఉంటాయి, ఎగిరే పిచ్చుకల్ని కాల్చివేయండి. వెతికి ఏదో టెర్రరిస్టుని కనుక వెతికి పట్టుకొని కాల్చివేసినట్టుగా పిచ్చుకలన్నిటిని 3 లక్షల పిచ్చుకలను హతము చేశారంటండి చైనా ప్రభుత్వం. ఇలా చేసినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది సైంటిస్టులు ఇది అసలు ఇంత ధాన్యాన్ని ఎలా తినేసాయని ఆరా తీయటానికి ఆ యొక్క పిచ్చుక మీద ప్రయోగం చేస్తే, ఆ యొక్క కడుపులో ఏముంది అని చూస్తే, ఆ పిచ్చుక కడుపులో 3 వంతులు అది తినేది ఏంటి అంటే, పంటను నాశనం చేసే పసరు పురుగులను మాత్రమే ఈ పిచ్చుక తింటదంట. ఇది వడ్లను తినేది ఒక భాగం అయితే 3 వంతులు పసరు పురుగులను తినిద్దంట. ఆ సంగతి ఆ ప్రభుత్వానికి తెలిసింది. కానీ తెలిసే లోపలే పరిస్థితి చేయి దాటిపోయింది. మొత్తము పంట అంతా కూడా, వచ్చిన కొద్ది పంట కూడా ఈ యొక్క పసరు పురుగులు, మిడతలు మొత్తము కూడా గుంపుగా మొత్తము పంటను నాశనం చేసి 4 కోట్ల మంది, కోటి మంది కాదు 4 కోట్ల మంది చైనా ప్రజలు కరువుతో చనిపోయారంటండి. చంపిందేమో 3 లక్షల పిచ్చుకలను చంపింది, కానీ చనిపోయిన ప్రజలు కరువు చేత ఆ చైనా దేశమంతా, ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినది చైనా దేశం, 4 కోట్ల మంది జనాభా చనిపోయారు. ఎందుకు అని ఆరాధిస్తే, పిచ్చుకలను కనుక ఉంటే పంటకు ఎలాంటి నష్టం లేక మిడతలను తినుకుంటూ, పసరు పురుగులను తినుకుంటూ, పిచ్చుకలు తినేది కొద్దిగా దానితోనే పంటను కాపాడుతూ ఉండేవి. కానీ ఈ యొక్క పిచ్చుకలను చంపటం వల్ల ఆ సంగతి మొత్తం జరిగిపోయినాక అధ్యక్షుడికి తెలిసి, ఇప్పుడు అమ్మ పిచ్చుకలు మాకు మేలు చేశాయి, పిచ్చుకలు మాకు కీడు చెయ్యలేదు అని గ్రహించి, ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి విమానాలలో యూరప్ దేశం నుంచి పిచ్చుకలను దిగుబడి చేసుకున్నారంట. హల్లెలూయా. ఎందుకు ఈ పిచ్చుక స్టోరీ చెప్పానని ఆలోచిస్తున్నారా? ఈ పొలాలు మాకెందుకు, పిచ్చుకలు మాకెందుకు అని అనుకుంటున్నారా? పిచ్చుక ఎవరో కాదు, దేవుని బిడలమైనటువంటి మనమే, క్రైస్తవులమైనటువంటి మనమే. లోకం అనుకుంటుంది, నీ సమాజం అంతా అనుకుంటుంది, మనము వారి ఆశీర్వాదం నాశనం చేస్తున్నాం, వారి సంపద నాశనం చేస్తున్నాం, మన వల్ల లోకానికి ముప్పు కలుగుతుంది, వీళ్ళు మతాన్ని మార్చేస్తున్నారు, కులాన్ని మార్చేస్తున్నారు అని లోకమంతా అనుకొని మన మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోవడానికి లేదు, ఆరాధించడానికి లేదు, సువార్త సభలు పెట్టుకోవడానికి లేదు. క్రైస్తవులంటే చిన్న చూపు. కానీ పిచ్చుకులమైన మనము ఈ లోకానికి మేలు చేసేవారమే. హల్లెలూయా. మనము మేలు చేసే క్రైస్తవునిగా ఉండాలి. నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నవారు నరకం నుంచి తప్పించబడాలి. లోకం అనుకున్నట్టుగా నీ వలన నలుగురు నరకానికి వెళ్ళటానికి నువ్వు కారకురాలిగా ఉంటావో, నీ వలన నేను నా సమాజం కోసము కన్నీరు కారుస్తాను, నేను నా ప్రాంతము కోసం ఉపవాసం ఉంటాను, నా ఇంటిలో రక్షణ లేని వారి కోసం చేతులెత్తుతాను, ఆయన బలిపీఠం యొద్ద మొరపెడతాను, నా ఇంటి వాడిని రక్షించుకుంటాను, నా ప్రాంతము వాడిని రక్షించుకుంటాను. మనము ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎవరి కోసమైతే అంగలారుస్తున్నావో, అయ్యా ఆత్మహత్యలు తప్పించయ్యా, రైతుల్ని కాపాడయ్యా, యాక్సిడెంట్ల నుంచి తప్పించు ప్రభా, దొంగల్ని మార్చయ్యా, వ్యభిచారులను మార్చయ్యా, నరహంతకుల్ని మార్చయ్యా అని నువ్వు పెడుతున్న మొర్రబట్టి
నీ సంఘములో ఒకవేళ ప్రత్యక్షంగా మార్పు చెందలేదేమో, కానీ నీ ప్రార్థనను బట్టి ఈ భూలోకమంతటా కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన బలము లేనిది కాదు, నీ ప్రార్థన బహుబలమైనది, నీ ప్రార్థన శక్తివంతమైనది. అందులో ఈ ఉపవాస ప్రార్థన ఒక ఆయుధం లాంటిది. దేవుడు ఈ యొక్క ఉపవాస ప్రార్థనను మీకు ఆయుధముగా ఇచ్చి ఉంటున్నాడు. ఈ ఆయుధాన్ని ఉపయోగించుకొని శత్రువును జయిస్తావో, ఈ ఆయుధాన్ని దుర్వినియోగపరుచుకొని శత్రువుకు లోబడి నేను అడవిలో బ్రతుకుతా, ఈ వెలుగు నాకొద్దు, దేవుడు నాకొద్దు, ఈ పరిశుద్ధ స్థలం నాకొద్దు అని ఆ భయంకరమైన లోకంలో బ్రతుకుతావో తేల్చుకోవాల్సింది మనమే. లోకం చెప్పాలి, వీరు దేవుని పిల్లలు, మా కోసం ప్రార్థన చేసేవారు, మా కోసం కన్నీరు కార్చేవారు, వీడు మాకు హాని కలిగించేవారు కాదు, మతోన్మాదులు అంటున్నారు. మా దేశానికి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మా దేశాన్ని పాడు చేశారు అనుకుంటున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు అవునో కాదో మనకు తెలియదు, కానీ క్రైస్తవులు అంటే లోకానికి మేలు చేసేవారు. క్రైస్తవులు అంటే మనకి తింటాకి తిండి లేకపోయినా పక్కన వాళ్ళకి పెట్టేవారు, ఉన్న దానిలోనే సహాయం చేసేవారు. మనం నలిగిపోతుంటే మన కోసం కన్నీరు కార్చేవారు క్రైస్తవులు. మరి అలాంటి మాదిరితనంగా నువ్వు జీవిస్తున్నావా? మాదిరికరమైన జీవితం జీవిస్తున్నావా? నిన్ను చూసి అసహించుకునే జీవితం, నీ జోలికి రాకూడదు అనుకొని నిన్ను చూస్తూనే భయపడి అలాంటి జీవితం జీవిస్తున్నామా? అందరం క్రైస్తవులమే, కానీ మన అంతరంగం ఎలా ఉంది, మన వ్యక్తిత్వం ఎలా ఉంది, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? సంఘములో అందరం పరిశుద్ధులమే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటున్నావు, ఏ ఆలోచనలు కలిగి ఉంటున్నావు, దేని గురించి ప్రయాసపడుతున్నావు? నిజంగా ఇక్కడ ఉన్నంత భక్తి నీ హృదయంలో ఉన్నదా? ఇక్కడ చక్కగా మోకరించి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నాము, ఇదే ఆరాధన మనస్ఫూర్తిగా చేయగలుగుతున్నామా? మనసారా దేవుని స్తుతించగలుగుతున్నావా? కీడైన మేలైన శ్రమైన ఖడ్గమైన హింసైన రాబోతున్న దినాలు బహు భయంకరమైనవి. మేలు చేసేవారిగా 10 మందిని నరకం నుంచి తప్పించి పరలోకమునకు చేర్చేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎట్టి రీతిగా అయితే మనం చూసుకున్న లేఖన భాగం 84వ కీర్తన, కోరాహు కుమారులు ఈ లేఖన భాగాన్ని వ్రాసి ఉంటున్నారు. తండ్రి మంచివాడు కాదు, దేవునికి విరోధంగా నడిచినటువంటి వ్యక్తి, పాపంలో ఉన్న వ్యక్తి, సనిగి గొనిగి శాపం తెచ్చుకొని భయంకరమైన మరణము, సజీవంగా ఉన్నప్పుడే పాతాళానికి దిగిపోయబడినటువంటి కుటుంబంలో నుండి దేవుని చేత ఎన్నుకోబడిన కోరాహు కుమారులు వచ్చి ఉంటున్నారు. వారు ఎలా ఉన్నారు? భయభక్తులు కలిగి జీవిస్తున్నారు, దేవుని యందు సంతోషముతో ఆనందిస్తున్నారు. వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే, అయ్యా పిచ్చుకుల్లాంటి మాకైతే ధన్యత లేదు, ఇంత పరిశుద్ధ స్థలంలో ఉండటానికి మాకు యోగ్యత లేదు, మా తండ్రి చేసిన పాపమును బట్టి మందిరంలో అడుగు పెట్టడానికి ఇక్కడ మాకు యోగ్యత లేదు, కానీ మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని దయతలచి ఎన్నిక లేని మమ్మల్ని పరిశుద్ధ స్థలంలో నిలబడటానికి యోగ్యత ఇచ్చావు. నివాసములు ఏర్పాటు చేసుకున్న పిచ్చుకల వలె నీ సన్నిధిలో నిలబడటానికి మాకు అవకాశం ఇచ్చి ఉంటున్నావయ్యా. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోనే మేము నివాసం చేయాలి, లోకానికి దూరంగా, పాపానికి దూరంగా, అంతరంగంలో ఉన్న ప్రతి విరోధ స్వభావానికి దూరంగా దేవుని వెలుగులో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలమైనటువంటి మనం అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించాలని, మేలు చేసేవారిగా మనం ఉండాలని. మనల్ని మనం చూస్తే వాళ్ళు మేలే చేస్తారు, ఒకవేళ ఎవరైనా నింద మోపినా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని లోకం నీ గురించి సాక్ష్యం పలకాలి, నీ క్రియలు నీ ముందు నడవాలి. అలాంటి సాక్ష్యం మనం సంపాదించుకున్నామా? నోటితో చెప్పాల్సిన పని లేదు, నీ సాక్ష్యమును బట్టే నీ ద్వారా అనేకులు మార్పు చెందుతారు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసి సేవకులకు నేను సమయాన్ని అప్పగిస్తాను. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో కూడి ఉన్న మనమందరము కూడా ఎవరెవరు ఎలాంటి హృదయముతో ఆయన సన్నిధికి వచ్చి ఉంటున్నారు, ఈ స్థలంలో ఏ మనస్సుతో ఇక్కడ ఉండి ఉంటున్నారు. నిజమే, మనకంత స్థితి లేదు, మనకంత యోగ్యత లేదు, తృణీకరించబడ్డాము, త్రోసివేయబడ్డాము,
దుఃఖముతో, నిట్టూర్పులతో మా బ్రతుకు మారదు, మా స్థితి మారదు. మేమెంత కష్టపడినా ఇంతే. భయంకరమైన కన్నీటి లోయల మధ్య ఆలోచనలు కలిగి నిట్టూర్పులతో నీవు ఉంటున్నావేమో. ప్రియ దేవుని జనాంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు ఆ యొక్క పరలోకపు మహిమను విడిచి మన కోసం రిక్తునిగా వచ్చి ఉంటున్నాడు. ఆయన కోరుకుంటే పట్టు పరుపులు, బంగారపు వీధులు ఎన్నో ఉన్నాయి పరలోకంలో. కానీ యూదా బెత్లెహేమా, నువ్వెంత మాత్రం అల్పమైన దానివి కాదు. అదే విధంగా దేవుడు నిన్ను అల్పమైన దానిగా ఎంచలేదు, కానీ గనుడుగా నిన్ను ఎంచాడు, గనురాలుగా నిన్ను ఎంచుకున్నాడు. నిన్ను కోరుకుంటున్నాడు. నీవు తనతో పాటు నివాసము చేయాలని, తనతో స్నేహము చేయాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. నీ స్థితిని బట్టి దూరంగా ఉంటున్నావేమో. నేను ఇంకా పాపంలో ఉన్నాను, పాపం విడిచిపెట్టాక దేవుని దగ్గరకు వస్తాను, పాపం విడిచిపెట్టాక బాప్తిసం తీసుకుంటాను, అప్పటిదాకా నేను రాలేను అనుకుంటున్నావేమో. దేవుడు నిన్నే కోరుకున్నాడు. ఆయన నిన్నే ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ కన్నీటిని తుడవాలని ఆశపడుతున్నాడు. నీ పాపం నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు, కానీ పరిశుద్ధుడైన దేవుడు నీ బంధకాల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో ఒక తీర్మానము తీసుకొని, ఒక సిద్ధపాటు కలిగి చూస్తూ ఉండగానే సంవత్సరాలు దొల్లిపోతూ ఉన్నాయి. ఈ 2024వ సంవత్సరం ముగించబడుతూ ఉంటుంది. ఇంకొక నెల మాత్రమే మనకు సమయము. దేవుడిచ్చిన గొప్ప ధన్యతను మనము ఉపయోగించుకుని ఉపవాస ప్రార్థనలో మనల్ని మనము సరి చేసుకొని, అయ్యా మా పితరులను బట్టి కాదు, నీ కృపను బట్టి మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా. అయ్యా పరిశుద్ధ స్థలంలో మమ్మల్ని నిలబెట్టావయ్యా. మాకు ఇచ్చిన ధన్యత గొప్పదయ్యా. నీ సేవకులకు విరోధంగా మేము మాట్లాడము ప్రభు, నీ పనికి మేము అడ్డుపడము నాయనా. ఒప్పుకుందాం, ఏ పనికి నువ్వు అడ్డుగా ఉంటున్నావో, సనికి గొడిగే వ్యక్తిగా ఉంటున్నావో, పరిచర్యను ఆటంకపరుస్తున్నావేమో, సేవకుల విషయం గురించి నిట్టూర్పులు విడుస్తున్నావేమో. సేవకులు కాదు కానీ దేవుడు బిడ్డలని, దేవుడే వారిని ఏర్పాటు చేసుకున్నాడని గ్రహించి భయభక్తులు కలిగి మేలు చేసేవారిగా ఉందాం. పంటను నాశనము చేసే ఏ సాతాను సమూహం అయితే ఉందో వాటిని తినే శక్తిని, వాటిని మన ప్రార్థనతో జయించే శక్తిని దేవుడు మన భుజముల మీద పెట్టి ఉంటున్నాడు. దేవుడిచ్చిన గొప్ప ధన్యతను ఉపయోగించుకుని ప్రభువా, ఈ లోకము మీద సాతాను ఏలుబడి చేస్తూ ఉండగా సాతాను క్రియల నుంచి మా దేశమును కాపాడయ్యా. మా భారతదేశాన్ని మానవుల దేశముగా మార్చయ్యా. మా ప్రాంతాన్ని మార్చయ్యా. అయ్యా మతోన్మాదుల నుంచి అయ్యా మా దేశమును కాపాడు ప్రభువా అని ఒక్కొక్కరం ఎవరికి వారుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు మనం నిజమే పిచ్చుకు లాంటి వారు, ఎవరికి హాని చేయరు, అనేకులకు మేలు చేసేవారమే క్రైస్తవులం. కానీ సమాజం అనుకుంటుంది వీరు ప్రజలకు కీడు చేసేవారు అని. పిచ్చుకు లేకుండా చేయాలని ఎలాగైతే ఆ రాజు అనుకున్నాడు, అది అవివేకమయ్యింది. ఈ రోజున క్రైస్తవ సమాజం లేకుండా చేయడం అంటే అది కూడా గొప్ప వివేకమే అవుతుంది. కనుక మనం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో శ్రేష్టమైన విషయాలు నీ సేవకురాల ద్వారా మాకు బయలుపరిచాం. వచ్చిన ప్రతి బిడ్డను నైనా విన్న ప్రతి బిడ్డను మీరు వారి వాక్యం, వారి హృదయంలో వాక్యం